పెళ్లి అనేది కేవలం ఒక కాంట్రాక్ట్ కాదు, అది సహజంగా జరిగి ఇద్దరికీ సంతోషం కలిగించాలి. నేను మీ సతీష్ ముదిగొండ. మనం ఇప్పుడు గమనిస్తున్నాం, మహిళలు పెళ్లి చేసుకోవడం ఆలస్యం చేస్తున్నారని. కొన్నేళ్ల క్రితం పెళ్లి గురించి వచ్చినప్పుడు 25 ఏళ్ల లోపు ఏం చేస్తాను అని మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం రాకుండా చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్లి చేయడానికి ఈసారి ఆలస్యం ఎందుకు అని పెద్దలు అడుగుతున్న సందర్భాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. మరి నిజంగా ఎందుకు ఈ ఆలస్యానికి కారణాలు ఏమిటి? ఇప్పటి తరం మహిళలు ఎలాంటి ఆలోచనలతో పెళ్లి పట్ల వేచి చూస్తున్నారు? మనం ఈ వీడియోలో ఆ విషయాలను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మొదట, విద్య. ఈ రోజుల్లో చాలా మంది మహిళలు ఉన్నత విద్య కోసం పట్టుదలగా ఉన్నారు. ముందుగా చదువు పూర్తి చేసుకోవాలి అనే ఆలోచన వాళ్ళలో ఉంది. అందుకే చాలా మంది మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా చదువులో విజయం సాధించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఈ ఆలోచన ప్రాధాన్యత పెరిగిపోయింది. పైగా ముందు నా కెరియర్ అనేది ఇప్పుడు ఒక కామన్ ఆలోచన. మహిళలు తమ కెరీర్లో స్థిరపడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తారు. ముందు నాకు జాబ్, ఆర్థిక స్వాతంత్రం ఉంటేనే నా జీవితంలో మిగతా విషయాలు ప్లాన్ చేసుకుంటాను అని చాలా మంది అనుకుంటారు. ఇంకా ఈ రోజుల్లో మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. ఈ కారణం ఇప్పుడు చాలా సాధారణమైపోయింది. నేను సంపాదించాలి, నా జీవితానికి నేను ఒక ఆర్థికంగా భరోసా ఇవ్వాలి అనే ఆలోచన పెరిగిపోయింది. ముందు పెళ్లి, తర్వాత ఆర్థిక భద్రత గురించి భర్త మీద ఆధారపడేవారు. కానీ ఇప్పుడు నేను ముందు పని చేయాలి, సంపాదించాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంది. ఇదే పెళ్లి ఆలస్యానికి ముఖ్య కారణం. ఇక స్వేచ్ఛ కూడా పెళ్లి ఆలస్యానికి కారణం. ఇప్పటి మహిళలు మా జీవితం మీద మాకు పూర్తి నియంత్రణ ఉండాలి అని భావిస్తున్నారు. నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో నేనే నిర్ణయిస్తా అనే ధైర్యం, ఆలోచన పెరిగింది. స్వంత నిర్ణయాలు తీసుకోవడంలో ఆసక్తి ఎక్కువగా ఉంది. పెళ్లి చేయడం అనేది కేవలం సమాజం చెప్పినట్లుగా కాకుండా ఇప్పుడు సిద్ధంగా ఉన్నామో అప్పుడే చేసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటి సమాజం కూడా చాలా మారింది కదా. పెద్దలు చిన్నతనంలో పెళ్లి అంటే అంతా ఒకటే అని భావించేవారు. ఇప్పుడు సమాజంలో పెళ్లి గురించి ఆలోచనలు మారాయి. అంత తొందర ఏమిటి అనే సమాజం కూడా ప్రశ్నిస్తుంది. పెద్దలు తమ మనసులో ఆలస్యానికి దారితీసే ఆలోచనలు రావడానికి ఎప్పటికప్పుడు అడుగుతున్నారు. దీంతో మహిళలకు తమ నిర్ణయాలను తాము తీసుకునే స్వేచ్ఛ దొరుకుతుంది. ఇంకా ఒక విషయం, మహిళలు ఇప్పుడు తాము ఇష్టపడే విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ముందు నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేసుకోవాలి అని చాలా మంది భావిస్తున్నారు. వ్యక్తిగత ప్రియారిటీలు పెరిగాయి. ముందు నా వ్యక్తిగత అభిరుచులు, ప్రయాణాలు, కొత్త విషయాలు నేర్చుకోవాలి అనేది వారి ఆలోచన. అందుకే వారు తమ జీవితంలో పెళ్లి అనేది ఒక భాగంగా భావించినా త్వరగా చేయాలని రష్ అయ్యే అవసరం లేదని భావిస్తున్నారు. వ్యక్తిగత పరిపక్వత కూడా ఒక కీలకమైన కారణం. ముందు నేను మానసికంగా మరి ఎమోషనల్గా బలంగా ఉండాలి అని భావించే మహిళలు చాలా మంది ఉన్నారు. వారు తమ జీవితంపై పూర్తి స్పష్టత పొందాకే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. అనుభవం మరియు వ్యక్తిగత వృద్ధి తర్వాతే పెళ్లి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది చాలా ఆలోచింపజేసే విషయం కదా. ఇప్పుడు పెళ్లి పట్ల వచ్చిన అభిప్రాయాలు కూడా మారిపోయాయి. పెళ్లి అనేది అంత సులభం కాదు. కేవలం సంసారం కుదుర్చుకోవడమే కాదు, ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. పెళ్లి అనేది కేవలం ఒక కాంట్రాక్ట్ కాదు, అది సహజంగా జరిగి ఇద్దరికీ సంతోషం కలిగించాలి అని భావించేవారు ఇప్పుడు పెళ్లి ఆలస్యం చేస్తున్న కారణాలలో ఇది కూడా ఒకటి. మొత్తానికి ఈ రోజుల్లో మహిళలు తమ జీవితాలను స్వతంత్రంగా, అనుభవంతో, బాధ్యతతో ముందుకు తీసుకెళ్తున్నారు. పెళ్లి ఆలస్యం అనేది ఒక పెద్ద సమస్య కాదని సమాజం కూడా అర్థం చేసుకుంది. మహిళలు ఇప్పుడు తమ అభిప్రాయాలను, తమ ప్రియారిటీలను
ముందుగా ఉంచుతూ పెళ్లి కోసం ఆలోచిస్తున్నారు. ఇక ఈ కారణాలు మీకు అర్థమై ఉంటాయని అనుకుంటా. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.